అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి ఏం చేయబోతున్నానంటే కేక్ చేయబోతున్నానండి. ఇది ఇక్కడ వచ్చేసి దీన్ని తార్చ్ అంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే అన్ని పప్పులు కలిపిన కేక్ అనుకోండి. పప్పుల కేక్ అనండి నా భాషలో తెలిసిన కాడికి. దీనికి ఏమేం కావాలో ఎట్లా చేయాలో మీకు చేసి చూపించానండి. చూడండి, దీనికి కావాల్సింది ఏంటంటే 2 కోడిగుడ్లు అండి. ఇది వచ్చేసి పాలపొడి అండి. దీంతో సగం గ్లాస్ పాలపొడి వేసాను. ఈ పాలపొడి సగం గ్లాస్ వేసి దీంతో సగం గ్లాస్ వేసి పెనుములో వేయించినానండి దోరగా. అది పాలపొడి. ఇది వచ్చేసి చక్కెర అండి. ఇది వచ్చేసి నూనె సగం కాడికి కొంచెం తక్కువ వేసినానండి. ఇంకొచ్చేసి ఈ బిస్కెట్లు 4 వేసినానండి. ఈ ఎర్ర బిస్కెట్లు చూడండి, ఈ బిస్కెట్లు. మళ్ళీ ఇవి కూడా కావాలండి. ఈ బిస్కెట్లు ఇవి చాయ్ బిస్కెట్లు అంటారు దీంటివి. ఈ నిస్కాఫీ వాసన వచ్చాయి. ఇవి కావాలా. మళ్ళీ వచ్చేసి వాల్నట్స్ అండి. వాల్నట్స్ కొన్ని, ఈ జీడిపప్పులు రోని, ఇది పిస్తా పప్పులు అండి. పిస్తా పప్పులు కూడా వేయాలా. ఇవన్నీ దంచుకోవాలండి. ఈ బిస్కెట్లు కూడా ఇవన్నీ కలిపి దంచుకోవాలా. అవన్నీ నూనె చెప్పినాను కదండి. పాలు కూడా అండి, పాలు కావాలా. వెనిలియా అండి. బేకింగ్ పౌడర్ మర్చిపోయినా, బేకింగ్ పౌడర్ కూడా వేయాలా. మళ్ళీ ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ పూలండి. ఈ పూలు రోజా పూలు ఎండబెట్టినవి. మళ్ళీ ఇది వచ్చేసి కుంకుమ పువ్వు. అవన్నీ మనము ఈ నిసెల్ల కూడా కావాలా. ఇది గిస్తా కావాలండి, ప్రెస్ క్రీము. ఇవి జబున్ కేరీ అండి. జబున్ కేరీ ఒక 5 కావాలన్నమాట. 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు. నేను 5 వేసినాను. వీటిని మనం మిక్సీలో వేసి మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈ జబున్ కేరీ, నిసెల్ల, ప్రెస్ క్రీమ్ అండి. చూడండి, ఇప్పుడు మనము ఏం చేయాలంటే వీటిని ఫస్ట్ మనము ఈ 2 కోడిగుడ్లు ఉన్నాయి కదండి. 2 కోడిగుడ్లు కొట్టి దీంట్లో వేసేసుకున్నాము. రెండు కోడిగుడ్లు వేసినా అండి. ఈ చక్కెర వేసేసుకుందాము. ఇది వచ్చేసి నూనె కదండి, నూనె వేసేసుకుందాము. పాలు కొన్ని వేసుకుందాము. పాలు చూడండి, సో ఒక పావులమైన ఇవి వేసుకుందామన్నమాట. సగం కూడా కాదు. వెనిలియా వేసుకుందామండి. కుక్కరవ్వ అందాస వేసానండి నేను. ఇది వచ్చేసి సగం చెంచా పైన వేసింటానమాట. బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడరు ఈ చిన్న చెంచా ఉంది కదండి, ఈ చిన్న చెంచా వేసుకుందాము. ఒకటి ఫుల్గా చూడండి. ఇంకా దీన్ని మనము బాగా కలిదిప్పుకుందాము మిక్సీతో. మిక్సీ పట్టి పెట్టుకుందాము దీన్ని. మళ్ళీ తర్వాత ఇవి వచ్చేసి మనము ఇవి ఉన్నాయి కదా పప్పులు, ఈ పప్పులు అండి ఇవన్నీ దంచి పెట్టుకుందాము. బిస్కెట్లు పప్పులన్నీ దంచి పెట్టుకుందాము పక్కన అండి. చూడండి, అన్నీ ఇది కోడిగుడ్డు, చక్కెర అన్నీ మిక్సీ పెట్టి పెట్టినానండి. చూడండి, ఈ మిక్సీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ ఉన్నాయి కదండి బిస్కెట్ ఇది దంచి పెట్టుకున్నానండి. బిస్కెట్ అవి ఎర్ర బిస్కెట్, అది వచ్చేసి నసింగ్ కలర్ బిస్కెట్లు 2 దంచి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి బాదం పప్పులు, వాల్నట్ సోపులు అండి. ఇది పాలపొడి, ఇది పిస్తా పొడి. ఇవన్నీ దంచి పెట్టుకున్నానండి. ఇట్లా ఒక్క ముక్క దంచి పెట్టుకోవాలండి, నున్నగా దంచుకోకూడదు అనమాట. ఈ బిస్కెట్లు కూడా అంతే. ఈ పిస్తా పప్పు కూడా అంతే అండి. ఒక్క ముక్క దంచి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో వేసేద్దాం అంతా. దీంట్లో వేసేసి కలుపుకుందామండి. మళ్ళీ మనము ఇది కలుపుకుంటే గిన్నె చిన్నదండి, కొంచెం నిదానం కలుపుతానా.
చూడండి అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ బేకింగ్ గిన్నె ఉంది కదా, ఈ బేకింగ్ గిన్నెలోకి ఈ నూనె అంతా పూసి పెట్టానండి బేకింగ్ గిన్నెలో. ఇలాంటి గిన్నె ఉండాలండి దీనికి. ఈ కేక్ మాత్రం ఇలాంటి గిన్నె ఉండాలి. ఈ గిన్నెలో వేసుకున్నాం ఇప్పుడు మనము. దీని అతవి ఇప్పుడు మనము దాంట్లో పెడదామండి కరెంట్ పొయ్యిలో. ఇదంతా సరి చేసుకున్న తర్వాత కరెంట్ పొయ్యిలో పెడదాము. చూడండి కేక్ రెడీ అయిపోయిందండి. పప్పుల కేక్ చూడండి అబ్బా కాలుతుంది. ఇది ఇట్లా గుమ్మరించుకోవాలండి, జాగ్రత్తగా గుమ్మరించుకోవాలండి. ఒక్కొక్కసారి కింద అనేది అతుక్కుపోతుంది. ఈ పక్క జాగ్రత్తగా గుమ్మరించుకోవాలి. నేను ఇట్లా చుట్టుపక్కల దీంతో అట్లా పైకి లేపెట్టానండి ఒక్కొక్క రవ్వ. ఈ మధ్యలో జోలికి పోలేదు. ఇది ఎట్లా పడుతుందో ఈ గుమ్మరించిన తర్వాత మీకు చూపించాను. కలిపోతుందని అమ్మ అతుక్కోకుండా వచ్చిందండి బాగా ఈరోజు. చూడండి నీట్గా కాలిందండి కింద పైన మొత్తము. ఇది కొంచెం చల్లారనిద్దామండి మనం. దీన్ని చల్లారిన తర్వాత మనము నుసెల్ల గేమార్ అదే అండి ప్రెస్ క్రీమ్ జబున్ కేరీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాం పైన. ఇది కొంచెం చల్లారనిద్దాము. చూడండి అది టార్చ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇది వేసుకుందాము. చల్లగా అయిపోయింది అనమాట కేకు, పప్పుల కేకు. ఇది మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, నుసెల్ల వేసి నుసెల్లని సగం వేసానండి. సగం నుసెల్ల డబ్బా ఫుల్ కన్నా ఒకరు తక్కువ ఉంది, దాంట్లో సగం వేసినాను అనమాట. ఇది ఇప్పుడు దీనిపైన వేసుకుందాము. కేకు పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. ఎందుకంటే ఈ క్రీమ్ అనేది వేడి పైన వేస్తే కరిగిపోతుంది, కనపరాదనమాట క్రీమ్ ఇట్నే కనపరావాల, సిక్కేది ఇట్లా కనపరావాల. అందుకు చల్లారిన తర్వాతే వేసుకోవాలండి కేకు. అంతే అండి. ఇప్పుడు మనము దీనిపైన ఇది వేసుకుందాము పిస్తా పప్పుల పొడి. ఇది కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నప్పుడు బాగా అందంగా కనిపించదండి. మన ఇష్ట ప్రకారం కట్ చేయలేం కదండి, మన ఇంట్లో లేం కదా. కాబట్టి ఈ మాదిరే చూడండి మీరు. ఇవి రోజా పూల రేకులు అండి. ఈ రేకులు కూడా తింటారు. ఇది కుంకుమ పువ్వు కూడా వేసేస్తానండి. కుంకుమ కనపరాదు, ఆడొకటి వేసాను అనమాట. ఎలాగనా మొత్తానికి కేక్ రెడీ అయిందండి. దీన్ని టార్చ్ అంటారు. ఇది ఇక్కడ నేను వచ్చేసి మామూలుగా పప్పుల కేక్ అంటున్నా, మీరు ఏమన్నా అనుకోండి. పప్పుల కేక్ అనండి, టార్చ్ అనండి, లేకపోతే కేక్ అనండి, ఎట్లయినా అనండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది సేన వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా. మీ సపోర్టు నాకు ఎంతో అవసరం అండి. నేను అవసరం కోసం చేస్తానండి. ఇది ప్యాషన్ కోసమో లేకపోతే అందరూ చూడాలని చేయలేదు, నా అవసరం కోసం చేస్తాను అనమాట. అది నా బాధ వర్ణనాతీతము, చెప్పలేనమాట. చెప్పే రోజు కూడా వస్తే అన్నీ చెప్తాను. అది సంగతి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.